హాయ్ అండి. మీ పల్లెటూరు మారుతి. ఇవాళ మీకు నేను మామిడికాయ గుజ్జు చేసుకోవడం చూపిస్తానండి మీకు. ఇప్పుడు మామిడికాయ సీజన్ కదండి. మనం ఈ మామిడికాయనండి మనం ఉడకబెట్టుకుని పై తొక్క తీసుకుని గుజ్జు నూనెలో కొంచెం వేపుకునండి డీప్ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే సంవత్సరం పాటైనా నిల్వ ఉంటుందండి ఇది. ఇప్పుడు మనకు మామిడికాయ సీజన్ కదండి. మీకు అది ఎలా చేసుకోవాలని చూపిస్తాను. మనం ఎప్పుడైనా మనకి చింతపండు బదులు దీన్ని యూజ్ చేసుకోవచ్చండి. మనకు అన్ సీజన్లో, మనకి మామిడికాయ దొరకని సీజన్లో ఈ గుజ్జుని యూజ్ చేసుకోవచ్చండి. అది నేను ఎలా చేయాలో మీకు చూపిస్తాను. ఇదిగో చూడండి, నేను పుల్లటి మామిడికాయ, పెద్ద మామిడికాయ ఒకటి తీసుకున్నాను. శుభ్రంగా కడుక్కుని క్లీన్ చేసి పెట్టుకున్నానండి దీన్ని ఇదిగో కుక్కర్లో వేసుకుని 4-5 విజిల్ వేయించుకోవాలండి. ఇదిగో చూడండి, 5 విజిల్స్ వేసుకున్నాం మనం. ఈ విధంగా ఉడికిపోయింది. ఇప్పుడు చల్లారిపోయిందండి ఇది. దీన్ని తొక్కవలుసుకుందాము. చూడండి, ఈ విధంగా తొక్కవలుసుకోవాలండి. నిదానంగా తొక్కవలుసుకొని గుజ్జు తీసుకోవాలి. తొక్కకున్న గుజ్జు కూడా ఇలా తీసేసుకోవాలండి. ఈ తొక్క పడేయాలండి. ఇదిగో తొక్క. చూడండి, కాయ ఇది మొత్తం ఈ విధంగా గుజ్జు తీసేసుకున్నామండి, ఉడకపెట్టుకున్నదండి. స్టవ్ వెలిగించుకుని బాండిల్ పెట్టుకునండి. కొంచెం నూనె వేసుకోవాలండి. ఇదిగోండి, కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్నాం కదండి. ఇప్పుడు గుజ్జు తీసి పెట్టుకున్నాం కదా, మామిడి కాయ ఉడకబెట్టుకుని అది వేసేసుకోవాలండి ఆయిల్లోకి. అలాగే ఇందులో కొంచెం పసుపు వేసుకోవాలండి. కొంచెం ఉప్పు కూడా వేసుకోవాలండి. ఇదిగో ఈ గుజ్జును బాగా నూనెలో ఉడకనివ్వాలండి, ఉప్పు పసుపు వేసుకుని. ఇది మనకు సంవత్సరమైనా నిల్వ ఉంటుందండి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే. మనకు చింతపండు బదులు దీన్ని యూజ్ చేసుకోవచ్చండి. నాకు ఈ రెసిపీ మా అత్తయ్య చెప్పిందండి. సంవత్సరం మా అత్తయ్య ఇలాగే చేసేది. కానీ ఈ సంవత్సరం మా ఊరిలో మా అత్తయ్య లేదండి. వాళ్ళు హైదరాబాద్లో ఉన్నారు, మా మావికి బాగాలేదని. మా అత్తయ్య బదులు ఈసారి నేను ట్రై చేస్తున్నానండి. చూడండి, గుజ్జుని బాగా నూనెలో ఉడకబెట్టి తీసేసుకున్నాము. ఇప్పుడు ఇది ఒక బాక్స్లోకి వేసుకుని చల్లారేక డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే సంవత్సరమైనా ఉంటుందండి. మనం పులుపు కావాలన్నప్పుడు చింతపండు బదులు దీన్ని యూజ్ చేసుకోవచ్చండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.